మొత్తం సినిమాని స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే ద వెరీ ఫస్ట్ హాఫ్ అయితే ఇట్ వాస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ఆల్ ఎమోషన్స్ అండ్ ఐ జస్ట్ లవ్డ్ ద వెరీ ఫస్ట్ హాఫ్. అది వెన్ ఇట్ కమ్స్ టు ద సెకండ్ హాఫ్ లైక్ నాకు ఒక డౌట్ ఉండిపోయింది ఏంటంటే దీస్ గైస్ ఆర్ రెఫ్యూజీస్, అక్కడికి వెళ్ళిన రెఫ్యూజీస్ అండ్ ఒక కార్టెల్ తో వీళ్ళు పని చేస్తూ ఉంటారు వాళ్ళ జీవనోపాధి కోసం, అంతే తప్ప ఇది కాదు. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కాల్డ్ జేపీ రైట్, జేపీ అంటాడు రాక్షసుల మధ్యకి పంపిస్తే వాళ్ళకే రాజై కూర్చున్నాడు అని. బట్ యు నెవర్ షోన్ దెమ్ యాజ్ రాక్షసుల్లా ఎక్కడ చూపించలేదు. దివిలో ఉన్న మనుషులు సార్, అది ఏంటంటే అది ఒక చిన్న పోయిటిక్ రిఫరెన్స్ సార్. శ్రీలంక అనేది ల్యాండ్ ఆఫ్ అసురాస్ కానీ అని అంటాం కదా. సో ఆ ప్లేస్కి వచ్చిన ప్రతి ఒడు మారిపోతాడు, అలా మారిపోయిన మనుషుల్లో వీళ్ళందరికీ రాజై కూర్చున్నాడు అన్నది డైలాగ్ పరంగా నాకు అనిపించిన పోయిటిక్ రిఫరెన్స్ అంతే, అంతేగాని లిటరల్ గా రాక్షసులు అన్నది కాదు. అంటే ఇప్పుడు ఒక హోస్టైల్ సిచ్యువేషన్, అంటే ఒక వార్ లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు 100% హ్యూమన్ ఉండలేము. అంటే మన ప్రాణాలు కాపాడుకోవడానికో లేదంటే డబ్బు సంపాదించడానికో రకరకాల మనుషులు ఉన్నారు కదా. అవుట్ సైడ్ పర్స్పెక్టివ్లో శ్రీలంక అనే ప్లేస్ అంటే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ వరల్డ్ లాంటి ఒక సిచ్యువేషన్లో ఈడు వాళ్ళందరికీ లీడర్ అయి కూర్చున్నాడని చెప్పడం నా ఉద్దేశం సార్. అంటే లిటరల్గా వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది చెప్పడం కాదు. ఓకే.